ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అడ్డగోలుగా ఎందుకు ఉంటున్నాయి? ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలకు లక్షలు ఎందుకు పోస్తా ఉన్నాం? ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైంది? వైద్యం ఏమైంది? ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకైంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1400 స్కూళ్ళు మూతపడతాయా? 1400 స్కూళ్ళు మూతపడ్డాయి. ఎందుకు మూతపడతా ఉన్నాయి? దీనికి కారణం ఏంది? ఇక్కడ చదివేది ఇప్పుడు సర్కార్ బళ్ళల్లో చదివే పేదలంతా మన పిల్లలే, మన పేద వర్గాల పిల్లలే. సర్కార్ దవాఖానకు పోయేదంతా మనోళ్ళే. ఆడెవడు పోడు, వాళ్ళు ఎవరు కూడా అందులోకి పోరు. మొత్తం ప్రైవేటు కార్పొరేటు ఇట్లా పోతూ ఉంటారు కదా. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పేద వర్గాలకు దక్కాల్సినటువంటిది విద్యా వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఎటుపోయింది? దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఖర్చు పెట్టినాయి, ఎన్ని బడ్జెట్లలో పెట్టినాయి, ఎంత మిగిల్చుకొని తిన్నాయి? ఈ లెక్క తేలాలి. ఇవన్నీ మీ ముంగట ఉంటేనే ఓటేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇది. వాడు 500 ఇచ్చిండు, వీడు 1000 ఇచ్చిండు, ఇవి కాదు గుర్తు రావాల్సింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టంగా ఉంది. ఈ దొంగల మీద, ఎవరైతే అగ్రవర్ణ దొంగలు ఉన్నారో, దోపిడిదారులు ఉన్నారో, వాళ్ళ మీద తిరుగుబాటు జెండా. ఈ ఓటు, నువ్వు ఇచ్చేటువంటి ఓటు ఇది ఒక ఆయుధం. తిన్మార్ మల్లన్న మీరు ఇంకా కొట్టాడండి వాళ్ళతోటి అనేటువంటి శక్తిని మీరు ఎన్నికల్లో ఇవ్వండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కొట్టేసి ఇవ్వండి.